తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. మంచిదండి. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని ప్రియబిడలారా, యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన, ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామములో మనెల్లరికును కృపయు సమాధానములు మెండుగా కలుగును గాక. ఆమేన్. మీలో సంతోషంగా ఉన్న ఒకసారి గట్టిగా మన్నా చెప్పండి. మరనాథ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి సమయములో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దినం. ఏ దినం చెప్పండి? ఏంటి? కొంతమంది తెలియదు అన్నట్లు ఉన్నారు. ఏం చెప్పండి? ఈరోజు అయ్యగారి జ్ఞాపకార్థము. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఈ మాటలో ఒక గమ్మత్తు మనకు కనబడుతుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయము దానిలో దాగి ఉంది. ఈరోజు ఏ బైబిల్ మిషన్ మందిరములు చూసినా ఈ మాటను పట్టుకుని రకరకాలుగా ఆత్మ ప్రేరేపణ బట్టి మాట్లాడుకుంటున్న విధానాన్ని గత కొద్ది కాలముగా మనం చూడగలం. ఎందుకని ఆలోచన చేస్తే, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం. ఈ భూలోకములో ఆశీర్వాదం అవసరము లేని వారు ఏ ఒక్కరు కూడా మనకి కనబడరు. కానీ బైబిల్ గ్రంథమును అడిగితే నీతిమంతుడు ఒక్కడును. మరి ఆశీర్వాదం ఎవరికి కావాలి? అందరికీ కావాలి. కానీ భూలోకములు ఎవరు లేరు? నీతిమంతుడు ఒక్కడు లేడు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీరు ఆలోచన చేస్తే, ఆత్మ పెట్టి మనస్సు పెట్టి ఆలోచన చేస్తే చాలా విచిత్రమైనటువంటి ఏర్పాటు ఆ మాటలో దాగి ఉంది. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఆశీర్వాదము నాకు అవసరం లేదనుకున్న వారు ఈ భూగోళములు ఎక్కడా కూడా మనకి కనబడరు. నాకు ఆశీర్వాదము కావాలి, నాకు బిడ్డలు కావాలి, నాకు ఉద్యోగము కావాలి, నాకు గృహము కావాలి, ఇలాగూ నా కోర్కెల వెంబడి కోర్కెలు ఒక కల్పవృక్షములాగా మనకు కనబడతా ఉంటాయి. కానీ మాటలో మనం చూస్తే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీతిమంతులు ఎవరు? మీరే అన్నారు ఇందాక. ఏమన్నారు? ఒక్కడు లేరు. మరి ఏంటి? ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు ఆలోచన చేయండి. మీరు ఆన్సర్ ఇస్తే మనం ముందుకు వెళదాం. మీరే అన్నారు నీతిమంతుడు ఒక్కడును. మరి ఇక్కడ ఏమంటుంది? నీకు ఆశీర్వాదము కావాలంటే, నీకు దీవెన కావాలంటే, నీకు మేలు కావాలంటే, నీకు ధన్యత కలగాలంటే ఎవరు జ్ఞాపకం చేసుకోనండి? నీతిమంతుడు. భూలోకములో ఎవ్వరికి లేని గొప్ప భాగ్యము మనుషులకున్న భాగ్యం ఏంటంటే జ్ఞాపక శక్తి. ఏం చెప్పండి? ఇలాంటి శక్తి కేవలం ఒక మనిషికి మాత్రమే ఉన్నట్లుగా అనేక శాస్త్రముల ద్వారా రుజువు చేయబడింది. మిగతా వాటికి ఉన్నా కానీ దానికి పరిమితి ఉంది. కానీ మానవునికి ఉన్న జ్ఞాపక శక్తికి అపరిమితముగా అనేక సంగతులను పుట్టినది మొదలుకొని అనేక సంవత్సరములుగా తరతరాలుగా జరిగిన సంగతులను కూడా జ్ఞప్తికి పెట్టుకొనగలిగిన భాగ్యాన్ని దేవుడిచ్చాడు. అందుకే ఇక్కడ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుటం ఆశీర్వాదం. నేను ఖచ్చితంగా నమ్మగలుగుతున్నాను మీరందరూ ఇక్కడ ఎందుకు వచ్చారు? దేనికి వచ్చారు? ఆశీర్వాదము కొరకు వచ్చారు. ఈరోజు ప్రత్యేకమైన దినము దైవజనుని జ్ఞాపకార్థం. మరి నీతిమంతులు ఎవరు? ఈ ఒక్క ఆన్సర్ చెప్పి ముందుకు వెళ్ళిపోదాం. నీతిమంతులు ఎవరు? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం.
చదవండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరి గురించి చెప్తూ ఉన్నారు? ఆ నీతిమంతులను గూర్చి, నీతిమంతుడైన క్రీస్తుని గూర్చి. ఎవరు అనీతిమంతులము? మనందరము క్రీస్తుని ఎరుగక పూర్వము అనీతిమంతులము. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుని ఎరిగాము, ఆయన నామమును తెలుసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందిన తర్వాత మనందరం ఎవరము? క్రీస్తు రక్తములో కడగబడిన నీతిమంతులు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరం ఎవరు? ఇప్పుడు చెప్పాలి, మాట్లాడడం లేదు కొంతమంది. మనందరము నీతిమంతులం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. క్రీస్తు రక్తములో కడగబడిన వారందరము నీతిమంతులమే. మనమైతే కాలమును బట్టి తప్పితూ పడిపోతూ లేస్తూ పడిపోతూ ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ మన వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అంతటి భక్తి పొంగవుడి భూలోకములో మరొక్కరు లేరు. నాన్నగారు మాట్లాడుతూ చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఈ భూలోకములో ఉన్న అందరికంటే శ్రేష్టమైన భక్తుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? మొంగమూరి దేవదాసయ్య గారు మాత్రమే. నేను అనుకునేవాడిని, భూలోకంలో ఎంతమంది భక్తులు ఉన్నారు చెప్పండి? మిషనరీలు కోట్ల కొలదిగా లిస్ట్ వస్తూ ఉంటుంది, లక్షల కొలదిగా, వేల కొలదిగా లిస్ట్ వస్తుంది. కానీ ఉదయకాలం ఏం చెప్పాలని ఆలోచన చేసినప్పుడు అయ్యగారు రాసిన పుస్తకాలు చూస్తే అయ్యగారే చెప్పుకున్నారు. అయ్యగారు గురించి దేవుడు చెప్పారు, అబ్రహాము దిగి వచ్చి నాకంటే నీవు గొప్పవాడు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గారు మాట్లాడుతూ నాకంటే నీవే గొప్పవాడు. ఉదయకాల సమయంలో జానయ్య గారు చెప్పిన ప్రసంగాన్ని కూడా వింటే, స్త్రీని కానీ సిరిని కానీ ముట్టని గొప్ప భక్తుడు ఈ భూలోకములో ఏకైక భక్తుడు ఎవరంటే ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో అద్భుతమైన మాట ఏంటంటే, ఈ బైబిల్ మిషన్ను వధువు సంఘముగా సిద్ధపరిచి పరలోక రాజ్యములో ప్రవేశించినప్పుడు మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరువాత చూచేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఫాదర్ ఎం దేవదాసయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే దైవజనునికి ఎంత విశిష్టత ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీకు ఎలా తెలుసు ఈయన ఎందుకు ఎంత గొప్పవాడంటే చాలా విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అంత సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఆయన పుట్టినప్పుడు ఆయన తల్లి మొదట చనిపోయింది. ఆ తల్లిని పాతి పెట్టడానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి తండ్రి చనిపోయాడు. ఎవరికి ఆలోచన చేయండి. అంటే దైవజనుడిని దేవదాసయ్య గారి యొక్క తల్లిదండ్రులు ఒక్క దినమే చనిపోయారు. అంటే ఎందుకు ఇలా జరిగిందని అయ్యగారిని ఒకసారి అడిగినప్పుడు అయ్యగారు చెప్పిన మాట, నాకు తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ. ఎవరి ప్రేమ తెలుసు? నన్ను సృష్టించిన సృష్టికర్త ప్రేమ తప్ప నాకేమీ, అందుకే దేవుడు ఇలాగూ చేస్తారేమని జవాబు ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు వింటున్న దైవ జనాంగమా, దేవుని ప్రియబిడ్డలారా, దైవజనుడు ఎంత గొప్పవాడంటే ఇందాక అనుకున్నా, ప్రపంచములో అందరికంటే మొదటి వరుసలో ఉన్నటువంటి ఒక గొప్ప దావీదును గారు చూడండి, అబ్రహామును చూడండి, మోషేను చూడండి, ఎవరిని చూసినా స్త్రీని కానీ సిరిని కానీ తాకిన వారే. కానీ దేవదాసయ్య గారు మాత్రం స్త్రీని కానీ ముట్టకుండగా తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టులో నిమగ్నమైనటువంటి గొప్ప భక్తి పొంగవుడు. కాబట్టి దైవజనుని గూర్చి ఏమైనా మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆయన పరిశుద్ధతను గూర్చి తెలుసుకొనాలి. శుద్ధి వృద్ధి అన్నారు, వృద్ధి అభివృద్ధి అన్నారు. నా మాటలు ఆలకిస్తున్నటువంటి దైవ జనాంగమ, ఇక్కడ ఆలోచన చేస్తే వాక్యములోనికి వెళ్ళి వాక్యముతో ముందుకు వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నప్పుడు అక్కడ ఒక మంచి మాట అపోస్తలుడైన పౌలు గారు రాయించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం, మీకు దేవుని వాక్యము బోధించి
మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకును వారి విశ్వాసమును అనుసరించుడి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు వాక్యమును బోధించి మీకు నాయకులుగా ఉన్న వారిని ఏం చేసుకోవాలట? జ్ఞాపకము. ఈరోజు మనం చేస్తున్న పని ఏంటి చెప్పండి? జ్ఞాపకార్థ కూటం. ఎవరిది? దైవజనునిది. కాబట్టి ఆ దైవజనుని జ్ఞాపకార్థమును గురించి వాక్యము కూడా అంటుంది, మీకు ఎవరు వాక్యము బోధించారు, ఎవరు దేవుని మాటలు మీకు బహుగా తెలియజేస్తారు, వారిని గురించి మరి ఏం చేయాలట? జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఈరోజు మనం ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలం. తర్వాత అయ్యగారి అనుచరులంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట అదే అధ్యాయం 17వ వచనంలో కూడా చూస్తే, ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట కూడా చూసి ముందుకు వెళదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురు అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన దైవజనుడు ఎవరంటే రాకడ ప్రవక్త. మన దైవజనుడికి దేవుడు ఆత్మ ద్వారా బయలుపరిచిన మాట ఏంటంటే ఈయన రాకడ ప్రవక్త. ఈయన బోధించినట్లుగా రాకడ బోధలు ఈ భూలోకములు ఎవ్వరూ కూడా బోధించలేదు. బైబిల్ నేను 100 సార్లు చదివానని, 80 సార్లు చదివానని, ఇంగ్లీష్ రకరకాల భాషలు మాట్లాడి ఉండవచ్చు, కానీ ఈ దైవజనుడుకున్న ప్రత్యేకత ఏంటంటే ఒక మాట చెప్పారు. ఏమనంటే, నేను ప్రభు చేతిలో కలము వంటి వాడిని. దేవదాసయ్య గారిని ఎలా పోల్చుకున్నారు చెప్పండి? ప్రభు చేతిలో ఉన్న పెన్నుతో పోల్చుకున్నారు. ప్రభు చేతిలో ఉన్న పెన్ను ఏం చేస్తుంది? కలం ఏం చేస్తుంది చెప్పండి? మనం అనుకున్నది రాస్తుందా, దేవుడు అనుకున్నది రాస్తుందా? అంటే ఇప్పుడు దేవదాసయ్య గారు దేవుని చేతిలో పెన్న లాంటి వారు, దేవుని చేతిలో కలము వంటి వాడు. కాబట్టి దేవుని మనస్సులో ఉన్నవన్నీ అయ్యగారు ద్వారా భూలోకానికి రాసి పంపించారు. బైబిల్లో ఉన్న ప్రతి వచనాన్ని ఆయన వ్యాకరణాన్ని రాశారు. ప్రకటన గ్రంథాన్ని, పరమగీత గ్రంథాన్ని ఇలాగురు చూస్తే చాలా విషయాలు ఆయన గ్రంథస్థం చేయడం జరిగింది. మరొక మాట కూడా చూసి ముందుకు వెళదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతి మీ యొద్దకు, చదవండి, అతడు క్రీస్తునందు నడుచుకొని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించిన విధమును నేను మీకు జ్ఞాపకము చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలో ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నాకు నమ్మకమైన వాడు, నాకు ప్రియమైన కుమారుడు. ఇప్పుడు దేవదాసయ్య గారు కూడా ఎవరు? దేవునికి ప్రియమైన కుమారుడు. నా హృదయములో ఇమిడిపోయారన్నారు. దేవుని హృదయములో ఇమిడిపోయిన వారు ఎవరు? దేవదాసయ్య గారు. జాగ్రత్తగా వినాలి. నా మాటలు మీరు ఆలోచిస్తే దైవజనుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంది. దేవుడే స్వయముగా తన రాతల ద్వారా బయలుపరిచిన మాట. దైవజనుడు ఎక్కడ ఇమిడిపోయారట? దేవుని హృదయములో ఇమిడిపోయారు. మన స్థితి, మన భక్తుల స్థితి ఆలోచన చేయండి. ఎందుకు ఇంత ప్రధానమైన వరుస ఇచ్చారంటే, ఇందుకే దేవుడు ఇచ్చివేశారు. ప్రభువుతో లేని సమయమేది అని దైవజనుడు అడిగారు. ప్రభువుతో లేని సమయం అంటే ఎప్పుడు కూడా నేను ప్రభువుతో కలిసే ఉంటున్నాను, ప్రభువుతో లేని సమయం అంటూ నా బ్రతుకులో లేదని ఆయన జవాబిచ్చిన వారై ఉన్నారు. ఇలా చూసుకుంటూ వెళితే చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి ఈయన కూర్చి మనం ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. జ్ఞాపకం చేయాలంటే కనీసం 1 గంట అయినా కావాలి కదండి. మరి మీకు ఇష్టమేనంటారా? సరే అండి, 10 నిమిషాల్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను.
ముందే మనం అనుకున్నాం. దైవజనుల గురించి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఫస్ట్ ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేయాలి. ఆయన పరిశుద్ధతను గూర్చి ఒక బైబిల్ మిషన్ అధికారి గారు ఒక మాట చెప్పారు. దానికంటే ముందు మరొక మాట గుర్తొస్తుంది. దైవజనుని దేవదాసయ్య గారిని 1955 సంవత్సరంలో ప్రభు పిలిచి వచ్చే దాసు అన్నారట. దేవదాసయ్య గారిని దేవుడు కనిపించి మాట్లాడి దేవదాసు వచ్చేయమన్నారు. వచ్చేయమనంటే వెంటనే ఉన్న బైబిల్ మిషన్ అధికారులకి ఆ మాట తెలియజేశారు. ప్రభు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి అని ఆ మాట బైబిల్ మిషన్ అధికారులు చెప్పగానే వెంటనే ఆయన పాదాల దగ్గర మోకరిల్లి, ప్రభువా, ఇంత బైబిల్ మిషన్ భూలోకాన్ని తీసుకొచ్చి మమ్మల్ని అధికారులు చేసి మమ్మల్ని చిన్న పిల్లలుగా విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏమీ అంత మంచిది కాదు అని వారిని బ్రతిమలాడితే వారందరిని అయ్యగారు అన్నారట, ప్రార్థన చేయమన్నారట. ఏం చేయమన్నారు? ప్రార్థన చేస్తే, అయ్యా, మేము బైబిల్ మిషన్లో చిన్న పిల్లల వంటి వారు, ఈ బైబిల్ మిషన్ గురించి మాకేమీ తెలియదు, కాబట్టి అప్పుడే మా అయ్యగారిని తీసుకెళ్ళవద్దని వారు కన్నీళ్లు పర్యంతమే ప్రార్థనలు చేస్తే ప్రభు వారు హిజ్కియాకి ఇచ్చినట్లుగా 15 సంవత్సరాలు మరలా ఆయుష్నిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అలాగున అయ్యగారికి ఆయుష్ను 15 సంవత్సరాలు పెంచారు. ఆ 15 సంవత్సరములలో అయ్యగారు చేసిన అద్భుతమైన పరిచర్య, వృద్ధాప్యములు దాదాపు 92 సంవత్సరములు దాటిన తర్వాత చేసిన పరిచర్య చాలా గొప్పది, చాలా ఘనమైనదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 175 చరణములు కలిగినటువంటి పద్యాన్ని, ఒక పాటని, మనోవిచారము కూడదని పాటని అలా రాస్తూ ఉంటే అధికారులైన వారు అక్కడ కూర్చుని చరణం వెంబడి చరణాన్ని రాయగలిగారు. ఇలాగూ అనేక విషయాలను గురించి అక్కడ జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈరోజు మనం ఎవరిని గురించి వింటున్నామంటే దైవజనుని దేవదాసయ్య గారి జీవితంలో జరిగిన విషయాలు వింటూ ఉన్నాం. అయ్యగారికి ఎంత గొప్ప పరిశుద్ధత అంటే ఆయన గ్రే కలర్లో ఉండేటువంటి కోట్ వేసుకునేవారట, పంచి కట్టుకుని షర్ట్ వేసుకుని టవల్ ధరించి ఆయన ఏమో వాడేవారు, గ్రే కలర్లో ఉన్నటువంటి ఒక కోట్ వాడుతూ ఉండేవారు. ఆ కోటుకి ఖచ్చితంగా 2 జోబులు కుట్టించుకునేవారట. మీ అందరూ తెలిసి ఉండొచ్చు, ఆయన జాగ్రత్తగా వినండి. 2 జోబులు కుట్టించుకుని మనందరం ఎన్ని జోబు రుమాలు పట్టుకెళ్తాం? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎన్ని పట్టుకెళ్తారు చెప్పండి? ఎన్ని? ఒకటి పట్టుకెళ్ళడమే చాలా కష్టం కొంతమందికి. కానీ అయ్యగారట కుడి జోబు నిండా ఎన్ని పడితే అన్ని జోబు రుమాలు పట్టుకెళ్ళేవారట. ఎందుకని నేను ఆసక్తితో చదవడం జరిగింది. చదివితే ఆ జోబు రుమాలు కుడి చేత్తో తీసి ఇలా తుడుచుకుని ఈ ఎడమ చేత్తో తీసి మరలా ఎక్కడ పెట్టేవారట? ఎడమ జోబులో పెట్టేవారట. మరలా పొరపాటును కూడా ఆ జోబు రుమాలు ముఖానికి కానీ తుడవడం జరిగేది కదా. అంత శుద్ధిని, అంత పరిశుద్ధతను ఆయన పాటించారు. ఈ కుడి చేతి ఇలా తుడిచి మరలా ఎడం చేతికి అప్పగించుకుని మరలా ఎక్కడ పెట్టుకునేవారు? ఎడం జోబులో పెట్టుకునేవారు అని అయ్యగారిని గురించి చాలా చక్కటి విషయాన్ని రాయించారు. అలాగే ఆయన సేవింగ్ చేసుకోవాలంటే ఆ రేజర్ పైనుంచి ఇలా వెళ్ళింది కిందకి వెళ్ళిపోవాలి, మరలా కడిగి మరలా పైనుంచి తీయాలి. పొరపాటున వాడితే మరలా వేడి నీళ్ళు కాసి దాని చేత శుద్ధి చేసుకుని ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేవారు కాదని అయ్యగారి గురించి జ్ఞాపకం చేస్తున్నారు. అంటే దైవజనుడు అంత పరిశుద్ధత, ప్రతిరోజు కూడా తెల్లని వస్త్రాలు, కొత్త వస్త్రాలే కట్టారట. మరి ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు. మీరు ఆలోచించండి. అంటే దేవుడికి సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు కావలసిన వస్త్రాలు, ఏ రోజు తర్వాత బట్టలు ఎప్పుడో కానీ ప్రాముఖ్యంగా దేవుని స్థలాలకు వెళ్ళినప్పుడు, వాక్య పరిచర్య నిమిత్తం వెళ్ళినప్పుడు క్రొత్త బట్టలు కట్టి మాత్రమే వెళ్ళేవారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే ఆయన పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత ఏ రకంగా కూడా పనికిరాదు. మరలా ఆయన వాడేటువంటి దుప్పటి ముఖం మీదది ఏ రోజుకైనా ముఖం మీదే వాడాలట, కాళ్ళ దగ్గరే ఉండాలట. మన దుప్పడు ఆలోచించేయండి, కాళ్ళ దగ్గరది ముఖం మీద రాకూడదు, ముఖం మీదది. దానికోసం ఒక వ్యక్తికి బాధ్యత అప్పగిచ్చి ముడివేసి ఈ ముడి ఉన్నది ఎప్పుడు కాళ్ళ దగ్గరే ఉండాలనేవారట. ఒకరోజు అయ్యగారికి స్నానం చేయవలసిన పరిస్థితి వచ్చింది. తల స్నానం చేయడానికి ఆ పరిస్థితిని బట్టి పిలిచి అక్కడే సన్నిధిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి సిలోయమ్మ అనేటువంటి ఒక ఆమెను పిలిచి, ఆమె చాలా చిన్న పిల్లని రాశారు. అలాంటి సమయంలో నాకు తల స్నానం చేయాలని ఉంది, నాకు ఏర్పాటు చేయమని కొంకుడిగా ఎక్కడ కొట్టేవారు? ఇది వరకు రాళ్ళు తీసుకుని కొట్టేవారు.
ఆ బాధ్యతను ఆమెకు అప్పగించి పిలిచి ఆ తలస్నానానికి ఏర్పాటు చేయగలమంటే అంతకంటే భాగ్యం ఏంటంటే చాలా సంతోషంతో వచ్చి చేస్తానని ముందుకు వచ్చిందాడు. ముందుకు వచ్చి ఆమె ఆ పని చేయడానికి పూనుకోదు. వెంటనే తీసుకువెళ్ళారు, అప్పగించిన ప్రకారం చేశారు. ఇవన్నీ సిద్ధం చేసుకుని అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు కొంకుడి పులుసు రెడీ. అందరూ నడిచినటువంటి పాదాల ధూళి దగ్గర కొట్టేసి ఆ ధూళంతా నా నెత్తి మీద పోసేయాలని తెచ్చేసావని అడిగారాడు. ఎక్కడంట అందరూ నడిచినటువంటి కాళ్ళ దుమ్ములో ఆ యొక్క కుంకుడికాయలు నలగొట్టి ఆ దుమ్ము అంతా తీసుకొచ్చి ఎక్కడ పోసేస్తావు, నా నెత్తి మీద పోయేలా తెచ్చావా, వద్దని చెప్తే పెద్దమ్మ గారిని కలవమని చెప్పారాడు. వెంటనే పెద్దమ్మ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్పి మరలా కుంకుడికాయలు కొట్టి చక్కగా వేడి నీటిలో ఉడకబెట్టి ఆ తర్వాత పైదంతా పోసి బయట పోసి మరలా రెండవసారి పిసికి తీసి ఆ యొక్క కుంకుడి పులుసుతో స్నానం చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మరొక సంగతిని కూడా అక్కడ అద్భుతంగా రాయించారు. కాళ్ళు తోమిన వారు తల పట్టుకోకూడదాడు. ఏం చేయకూడదు చెప్పండి? మరి అన్నీ సాధ్యమయ్యే పనులేనంటారా? ఈయన ప్రతిరోజు సాధ్యము చేసుకుని ఆయన నడిపించారు. మరొక ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే ఆయన ప్రకృతి సంబంధమైన కాలకృత్యాలు తీర్చుకున్న సందర్భము ఈ రోజు వరకు ఎవ్వరికి తెలియదట. ఆయన బయటికి ఎక్కడికి వెళ్ళేవారు, ఎప్పుడు వెళ్ళేవారో అనే విషయం ఇప్పటికీ మర్మముగా దాయబడి ఉందని రాయించారు. అంటే ఆయన ఇప్పుడు ప్రకృతి కార్యాలు తీర్చుకోవడానికి బయటికి ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు ఎవ్వరికి ఈ రోజుకి కూడా తెలియదని పుస్తకంలో రాయడం జరిగింది. దేవుని మాటలు వింటున్న దైవ జనాంగమా, మనం దైవజనుని దేవదాసయ్య గారిని గురించి వింటున్నాం. ఇప్పుడు ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. అర్థమవుతుందంటారు నా మాటలు? అర్థమైన వారు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. దేవునికే మహిమ కలుగును గాక. నా మాటలు వింటున్న దైవ జనాంగమా, అయ్యగారు ప్రారంభంలో ఒక డౌట్ వచ్చిందట. ఎవరితో మాట్లాడారంటే ప్రభుతో మాట్లాడారు. ప్రభుతో మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభువా నేను నీకు ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. ఆ మనవి ఏంటంటే, ఈ భూలోకములో దుర్మార్గులు చేసిన గొప్ప పనులు పరిశుద్ధంగా ఉన్నవారు చేయలేకపోతున్నారు. మరి ఎలాగూ దీన్ని మీకు అర్థమవుతుంది కదా నా మాట? ఈ భూలోకములో గొప్ప గొప్ప పనులన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? దుర్మార్గం పనులు చేసిన వారికి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, గొప్ప గొప్ప పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము ఇంత పరిశుద్ధంగా, ఇంత యథార్థంగా, ఇంత నీతిగా వెళుతూ ఉంటే ఏ పని చేయలేకపోతున్నాం. కష్టం వెంబడి కష్టం, ఇబ్బంది వెంబడి ఇబ్బంది, అటు సాతాను ఇటు ప్రకృతి జనాలు అందరూ కూడా వీరు ఎక్కడో గాలిలో చూపించిన మిషన్ తీసుకొచ్చి మా మీద భక్తిని ఇలా చెప్పేస్తున్నారని ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభువా దుర్మార్గ పనులు చేసే వారి గొప్ప గొప్ప పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు, వారిని ప్రజలు వెంబడిస్తున్నారు. మరి ఏంటి ప్రభు అని మనవి చేస్తే అప్పుడు ప్రభు మాట్లాడి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని దైవజనునికి దేవుడు చూపించి మాట్లాడించారట. ఒకసారి చదువుదాం చూడండి. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అలాగనొద్దు దాసు, లేదు లేదు, నీవెవరిని బట్టి చేయాలి? ప్రభు మహాశక్తిని బట్టి. ఎవరు బలవంతులు? మన బలం ఎవరిని బట్టి రావాలి? ఈరోజు బలం కొంతమంది పేరుని బట్టి, కొంతమంది కులాన్ని బట్టి, కొంతమంది రకరకాల పరిస్థితులను బట్టి వారికి బలం ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు దేవదాసయ్య గారికి ఉన్న బలం ఎవరి బలం చెప్పండి? ప్రభువుని బట్టి. ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగం ఈ మాట నుంచే చేశారట. అందుకే ఇది మొదటి ఆరాధన కాబట్టి మాట నాకు గుర్తు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మన బలం ఎవరు చెప్పండి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనందరము బలవంతులై ఉండాలి. మనకు డబ్బులు ఎక్కువచ్చు, మనం జాగాలేని జమీందారులం అన్నారు. ఎవరి మాట? మనం కూర్చోడానికి చోటు ఉండదు, కానీ మనం ఎవరు? జమీందారులు. ధన్యుడు దైవజనుడు. ఎవరు ధన్యులు? అక్కడ ఒక మాట ఒకసారి పాడండి, ఆ పాట చరణం. దేవమానవుడు ధన్యుడు, ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు
ధన్యుడు. చాలండి. ఎవరు ధన్యులు? దేవమానవుడు. ఎవరందరికంటే? ధరణి జనులందరికంటే. మరి ముఖేష్ అంబాను ఎన్ని కోట్లు ఉన్నాయి? ఇంటి మీద హెలికాప్టర్ రాకపోతే, ఇంటి పైన స్విమ్మింగ్ పూల్ ఉంది. మరి ధన్యుడా కాదా? ఇక్కడ ఈ పాటలు ఏమన్నారు అయ్యగారు? ధరణి జనులందరికంటే వారు అన్యులు ఎంతటి వారైనా, వారికి ఎన్ని బిల్డింగ్లు అయినా ఉండొచ్చు, ఎంత బంగారమైనా ఉండొచ్చు, ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు, వారు మాత్రము ధన్యులు కాదు. ఎవరు ధన్యులు అంటే దేవునిలో ఉన్నవారు. అందుకే నీతి మంతులు. ఎవరు నీతి మంతులు? క్రీస్తు రక్తముతో కడగబడిన మనందరము ధన్యులము. ఆ ధన్యులైన మనం పరలోక రాజ్యములో ఎక్కడ ఉంటాం? వధువు సంఘముగా సిద్ధపడిన మనం దైవజనుడు ముందుంటారు, ఆయన వెనకాల మనం ఉంటాం. కాబట్టి ఎంత ధన్యతను దైవజనుని ద్వారా మనకు దొరుకుతుందో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు నా మాట వింటున్న దైవజనాంగమ్మ, దేవుని ప్రియబిడలారా, ప్రభువునందు ఆయన మహాశక్తిని బట్టి మనందరం ఎవరు ఇప్పుడు బలవంతులు. నాకు చాలా మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. ఏంటంటే దావీదు గారు మీ అందరూ తెలుసు. ఆయన ఏమన్నారు? నువ్వు చిన్నోడు ఆయన వెళ్ళిపో, ఎందుకు ఆయనతో యుద్ధం? ఆయన చూస్తే భీకరంగా ఆ పైనుంచి కిందగా కనబడుతున్నాడు. ఆయన దగ్గర నువ్వు ఎలా ఉన్నావు? చిన్న కుక్క పిల్లలా ఉన్నావు. కానీ ఆయన ఏమన్నాడు? మీ అందరూ తెలుసు. ఏమన్నాడు చెప్పండి? కాబట్టి నేను ఎవరి పక్షంగా వస్తున్నాను? యెహోవా పక్షంగా వస్తున్నాను. ఎవరి పక్షంగా వచ్చాడు? నీ తల తీసేస్తాను, నీ దగ్గర ఏమీ లేదు, కానీ ఏం చేస్తాను? నీ తల తెగ నరుకుతానని వెళ్ళిపోయాడు. ఎవరి తల? 6 మూరల జానుడు గొలియాతును తల. ఇన్ని చూడడానికేమో చిన్నవాడు, ఆయన మాత్రం నీ తల నరికేస్తాను, నీ తల నరికేస్తాను. ఎవరిని బట్టి? చేతిలో కత్తి కూడా లేదు, ఉందంటారా? మరి లోపల ఉన్న ఆత్మావేశమును బట్టి ఆయన మాట్లాడాడు, వెళ్ళాడు. ఏం చేశాడు? గిరగిర తిప్పి కొట్టాడు. ముందు నుంచి ఈయన కూడా, వెనక నుంచి ఎవరు కొట్టారట? దేవుడు కూడా బోర్ల పడ్డాడు. ఆయన అంటున్న మాట, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నేను ఆయనకు మొర్ర పెట్టగా నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించాడు. ఫిలిష్తీయులందరికీ భయము. ఎవరి పేరు చెప్తే? దావీదు గారి పేరు చెప్తే వారు గుండుల్లో నివాసం చేసేసాడు. వారు దావీదు పేరు చెప్తేనే అడలిపోయేవారు. అలాంటి దావీదు మహారాజు అయ్యాడు. ఆయన ఇంకా శక్తి, ఒక ప్రక్క దేవుని శక్తి, ఒక ప్రక్క సైన్యము. ఇంత బలం ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు? నాకు కూడా భయం కలిగింది. ఎవరంటున్నారు? దావీదు గారు మాట్లాడుతున్నమాట. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నేను ఆయనకు మొర్ర పెట్టగా నన్ను విడిపించాడు. కాబట్టి ప్రభువుకి మనం మొర్ర పెడితే మనకి ఎన్ని భయాలున్నా, మనకి ఎన్నో భయాలున్నా, లేస్తే భయం, నిద్రపోతే భయం, ఎన్ని భయములు అంటే అడుగడుగునా, కానీ అన్ని భయముల నుంచి విడిపించగలిగింది ఎవరు? దేవదేవుడు. దేవుని మాటలు విన్న దైవజనాంగమ్మ, ఈయన గూర్చి ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా మాటలు ఉన్నాయి. దైవజనుని గూర్చి ఒక 2-3 సందర్భాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఒకరోజు ఆయనకు ఒక పేరు మాట చెప్పారట. ఆయన పేరు నిత్య జీవం. ఆయన పేరేం చెప్పండి? ఆయన పేర్లన్నీ కూడా చాలా వెరైటీగా పెట్టారు అయ్యగారు. అన్నీ కూడా మన మధ్యలో కూడా పునరుత్థానరావు గారికి అయ్యగారే పేరు పెట్టని చెప్తూ ఉంటారు. ఆయన పేరు అన్నీ కూడా చాలా అద్భుతంగా నామకరణం చేశారు. ఈయనకి ఏం పేరు పెట్టారు? నిత్య జీవం. ఆయన అన్నారట, అయ్యగారు పిలిచి, జాగ్రత్త వినండి, బయట ఉన్న వారందరూ ఒకసారి లోపలికి రండి, ఒక్క 5-10 నిమిషాల్లో నా మాటలు ముగిస్తాను. దేవుని మాటలు వింటున్న దైవ జనాంగమా, దేవుని ప్రియబిడలారా, ఇక్కడ ఒక్క మాట ఆలోచన చేస్తే ఆయన పేరు నిత్య జీవం. ఆయన పిలిచి, నీవు ప్రభు పనిచేయి, పలానా ఒరిస్సాలో పని చేస్తున్నటువంటి సుజీవరావు గారితో కలిసి పనిచేయమన్నారట. నేను ఎక్కడికి వెళ్ళాలి, నా వల్ల కాదని ఆయన తప్పించుకున్నాడు. సరే, అయిపోయింది. మరొకసారి కనబడ్డాడు, నీవు కృష్ణా జిల్లాలో పలానా ఆయన దగ్గరికి వెళ్ళి పని చేయమంటే అది తప్పించుకున్నారట. అది తప్పించుకుని చివరికి ఆయన పని ఆయన చేసుకుంటూ కొన్ని దినాలు గడిచిపోయింది. ఆ రోజు ఒక కల వచ్చిందట. ఏమొచ్చింది చెప్పండి? ఆయనకు దర్శనం వస్తే ప్రార్థన చేసి పండుకున్నాడు. ఆ నిద్రలో స్వప్నం కలిగింది. ఆ స్వప్నములో ఒక సంగతి జరిగింది. ఆ సంగతి ఏంటంటే, దేవదాసయ్య గారికి అనిపించి, నా సొమ్ము నాకు తీసుకొచ్చి ఇచ్చేయమన్నారు. ఏం చెప్పారు చెప్పండి? నా సొమ్ము నీ దగ్గర ₹16.50 ఉంది, తీసుకొచ్చి చెప్పమని ఆయన వెళ్ళిపోయారు. దర్శనం నుంచి వెళ్ళిపోయారు. ఈయన తర్వాత రోజు బయలుదేరి, ఆ మాట అయ్యగారి మాట భయం ఉంది కదా, ఆయన అన్ని ఉదయాన్నే లేచి ఆ భయపడి ₹16.50 ఏంటి అర్థం కాలేదు.
అదే సందర్భం అన్నయ్య గారు కూడా చెప్పారు ఇక్కడ అయ్య గారు ఒకసారి, నీకు నా అప్పు ఎంత అని చెప్తే తీరా కరెక్ట్గా లెక్కెడితే అంతే అప్పు. అదే పరిస్థితిని ₹16.50 లేచాడు. ఈయనకి అర్థం కాడు ₹16. గబగబా అన్ని లెక్కలు కట్టుకున్నాడు. ఈయన ఇవ్వాల్సిన దశమ భాగం ఎంత ఉంది? ₹16.50. వెంటనే కట్టగడ్డి కాగితంలో పొట్లం కట్టుకుని సిద్ధం చేసుకుని బయలుదేరి వచ్చేసాడు. వచ్చేస్తే అయ్యగారిని కలవాలనుకుని ముందు నుంచున్నాడు. అప్పుడు ముందు నుంచి అయ్యగారు గద్దుకుంటే, అబ్బాయి నిత్య జీవం రాత్రి నీ దగ్గరకు వచ్చాను కదా అన్నారు. ఏమని చెప్పండి? రాత్రి నీ దగ్గరకు వచ్చాను కదా అన్నారు. వెంటనే నీకు ఏమైపోయింది? నేను ఏం చెప్పలేదు, ఏమైపోయింది? అంత దడా వణుకు. ఒక పక్కేమో నీ మాట వినలేదనే భయం, నువ్వు చెప్పిన పని చేయలేదనే భయం, ఈ ప్రక్కన ఇది చేయకపోతే ఎక్కడనేసి గడగడలాడుతూ ఉన్నారు. అప్పుడు రాత్రి నీ దగ్గరకు వచ్చానన్నప్పటికి ఇంకా భయం అయిపోయింది. ఆ భయంలో చాలా పొరపాట్లు చేశారట. ఆ భయంలో కూర్చుని ఒకరోజు వాకింగ్ చెప్తూ ఉన్నారు. వాకింగ్ చెప్తూ ఉంటే అయ్యగారు అన్నారు, నన్ను చూడని వారు, నా మాట విన్న వారిని ఎవరన్నా ఉంటే లేచి నిలబడమన్నారు. ఈయన గబగబ ముందుకు వచ్చి నిలబడ్డాడట. ఎవరు గబగబ ముందుకు వచ్చి నిలబడ్డారు. ఈయన అడిగింది, నన్ను చూడని వారు, నా మాట వినని వారు నిలబడమంటే ఈయనకు ముందుకు వచ్చి నిలబడ్డారు. అప్పుడు అందరూ చూసి, ఈయన ఇప్పుడే కదా చూసారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ లోపల అప్పుడు అయ్యగారు, నేను పొరపాటు పడ్డానండి అన్నారు. అప్పుడు పొరపాటు కాదు, అది అజ్ఞానమైన పొరలబ్బాయి అన్నారు. ఏమన్నారు చెప్పండి? అజ్ఞానమని అంటే నీవు దేవుని మాట జ్ఞానయుక్తంగా వినలేదు కాబట్టి అవి నీకేమొచ్చేసినాయి? పొరలుగా వచ్చినాయని అప్పుడు ఆయనకి ప్రార్థన చేసి పంపించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా విషయాలు ఆలోచన చేస్తే చాలా విషయాలు ఇక్కడ నేను మీ ముందు ఉంచాలని చాలా ఆశపడుతున్నాను. ఒకరోజు రాజారావు గారి ఇంటికి దేవుని ఆత్మ ద్వారా దేవుడు నడిపించాడు. వెళ్ళినప్పుడు అయ్యగారు వెళ్ళడం గొప్ప భాగ్యమని అందరూ అనుకున్నారు. చాలా సంతోషించారు. ఆయన అందరికంటే ఆ దినాలలో ఆ రోజు గుర్రం కలిగిన ఆయన, ఒంటి కలిగిన ఆయన, కారులు కలిగిన ఆయన గొప్ప జమీందారు గారు రాజారావు. ఆ ఇంటికి వెళ్ళి ఈయన అడుగు పెట్టారు. ఎవరు? దేవదాస్ అయ్య గారు. మరి దేవదాస్ అయ్య గారు అడుగు పెడితే ఏమవ్వాలి? ఆశీర్వాదం పెరగాలి. ఈయనకున్నటువంటి మామిడి తోటలన్నీ ఆయన అడుగుపెట్టిన కొన్ని దినాలకి కౌలు రైతులకి మామిడికాయలు కోసుకోవడానికి ఇచ్చేసారు. మామిడికాయలకి ఇచ్చారు. ఆ మామిడికాయలు అన్నీ అప్పగించారు. అయ్యగారు ఏమో లోపల ప్రార్థన చేసుకుంటున్నారు. ఇవన్నీ రాజారావు గారు ఇవన్నీ చక్కబెట్టుకుంటున్నారు. ఈ యొక్క కౌలుకు తీసుకుని మామిడికాయలు కోసుకోవడానికి పాడుకున్న రైతులందరూ కట్టకట్టుకుని వచ్చేసారు. వచ్చి తోట చూసారా, ఏమైపోయింది? ఒక్క పూత లేదు, పిందె లేదు, మొత్తం రాలిపోయినాయి. మరి మేము ఇంత పాడుకున్న మా పరిస్థితి ఏంటని ఆయన అడగడానికి వచ్చారు. ఈ మాట ఆ సందర్భం అయ్యగారి నోటకి చెవికి వినబడింది. ఆ చెవికి వినబడితే అయ్యగారు కూడా ఆలోచన చేశారు, ప్రార్థన చేశారు. ఆ రాజారావు గారు కంగారు పడుతుంటే పిలిచి ప్రార్థన చేస్తే అప్పుడు ఆ తోట అయ్యగారు ప్రార్థన చేశారు కదా, ఈయన గబగబా ఆగ మేఘాల మీద కారు వేసుకుని తోటకెళ్ళి చూశారట. తోటకెళ్ళి చూస్తే కాడలు కూడా ఎండిపోయినాయండి. ఇప్పుడు ఏమైనాయి? ముందేమో పింది పూత రాలిపోయింది, ఇప్పుడు కాడలు కూడా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచించండి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు. ఇప్పుడు అయ్యగారి దగ్గరికి రావడం గుమ్మం దాకా వస్తున్నాడు, ఏం చెప్పాలో తెలియక వెళ్ళిపోతున్నారు. ఎవరు? రాజారావు గారు. అయ్యగారు గుమ్మం దాకా వస్తున్నాడు. అయ్యా మీరు ప్రార్థన చేశారు, ముందేమో పూతే రాలింది, పిందులు రాలినాయి, ఇప్పుడు ఏం రాలినాయి? ఇప్పుడు కాడలు కూడా వాలిపోయి ఎండిపోయి వేలాడుతున్నాయి. అప్పుడు అయ్యగారు కొన్ని దినాలు లోపలికి వస్తున్నారు, ఆ వాతావరణం చెప్పలేకపోతున్నారు. ఈ లోపల ఒక్కో రోజు అయ్యగారు చూసి ఆయన్ని పిలిచి అన్నారట, తోటకు వెళ్ళి చూసి వచ్చావా అబ్బాయి అన్నాడు. తోట ఏముంది చూసి వచ్చావా అని అడుగుతుంటే నువ్వు ఎండిపోయిందని చెప్తున్నావు ఏంటంటే, వెళ్ళి చూస్తురా అన్నారట. వెళ్ళి వెంటనే ఆగ మేఘాల మీద కారు వేసుకుని వెళ్ళి చూస్తే అన్ని చూస్తే ఏ చెట్టు చూసినా విస్తారమైన పండ్లతో నిండిపోయిందాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. విస్తారమైన పండ్లతో ఆ తోట అంతా నిండిపోతే ఆ ఆనందాన్ని పట్టుకోలేక ఆ దగ్గర ఉన్న వారు అందరిని తీసుకొచ్చి అయ్యగారు ఎంత గొప్పవాడని అక్కడ కూర్చోబెట్టి కూటం పెట్టి ప్రార్థన చేసి గొప్ప విందు చేశారట రాజారావు గారు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక్క ఒక సందర్భం చెప్పి ముగించేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడదలుచుకోలేదు కానీ ఒక చిన్ని సందర్భం. అయ్యగారికి ఒక అమితమైనటువంటి అభిమాని, ఒక వీరాభిమానం ఒక ఆమె ఉంది. ఆమె స్త్రీ. ఆమె అయ్యగారికి ఇష్టమైనటువంటి అటుకులు బొరుగులు అంటారు కదా, ఈ వేరుశనగ గుళ్ళు వేపిని అన్నీ కట్టుకుని మూట కట్టుకుని ఇదివరకు ఏం చేసేవారు, చిన్న పాలిథిన్ కవర్లో ఒక మూట, మరొక మూట కట్టి ఆ మూట అన్నీ కలిపి క్యారీ చేస్తూ ఉండేది. ఈమె అయ్యగారికి ఉన్నటువంటి అభిమానాన్ని, ఆయన తినేటువంటి వంటకాల గురించి తినుబండాల గురించి బాగా తెలుసుకుని సిద్ధం చేసుకుని చక్కగా పాపం నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వచ్చింది.
నడుచుకుంటూ వచ్చి తాటిపూడి అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పటికి బస్సు ఆలస్యమైంది. ఇది మొయ్యిలోకి తీసి కింద ఎట్టినాడు. కింద ఎట్టి మరలా బస్సు వచ్చింది, ఎక్కి ప్రయాణం చేసి అక్కడెక్కడి నుంచో కష్టపడి గుంటూరు దాకా చేరుకుని అయ్యగారు మీకు ఇష్టమైనటువంటి ఏం తీసుకొచ్చాను, అటుకులు బొరుగులు ఇవన్నీ తీసుకొచ్చానని చెప్తే, పెంట మీద పెట్టిన అటుకులు నాకెందుకు అన్నాడు. ఏమన్నారు చెప్పండి? అప్పుడు నా మనసు నీతో అక్కడ లేదా అని అడిగారాడు. ఏం చెప్పండి? పెంట మీద అందరూ నడిచేటువంటి ప్రాంతంలో అవి దించి అక్కడ పెట్టి నువ్వు విశ్రాంతి తీసుకుని అవి తీసుకొచ్చి నన్ను తినిపించాలని నువ్వు ప్రయత్నం చేస్తే నా ప్రభు ఊరుకోరు అన్నారు. ఆలోచించేయండి దైవ జనాంగం, ఆయన తిండికి ఎంత పరిశుద్ధతను ఆయన కాపాడుకుంటున్నారు. అంటే ఆయన నోటులోనికి ఏ గింజ వెళ్ళాలన్నా, ఒక మెతుకు వెళ్ళాలన్నా దేవుని ఆజ్ఞ లేకుండా ఏది జరగలేదు. కాబట్టి ఈమె ఎంతో ఇష్టంతో తెచ్చింది, పాపం ఎంతగా నేర్చింది, కానీ ప్రభు దాన్ని తినడానికి సమ్మతించలేదు. అది ఎక్కడ పెట్టి మూట దించారు. అయినా కానీ దేవుడు అంటే నా ఆత్మ నీతో రాలేదా, నిన్ను చూడలేదా అని అడిగారట. ఆవిడ పెంట మీద పెట్టావు, ఇది నాకు ప్రభు ఒప్పుకుంటలేదు, పారవేసేయమని చెప్పారట. ఏం చెప్పారు? పారవేసేయమని. కాబట్టి ఆయన పరిశుద్ధతను ఎంతగా దేవుడు కాపాడుతూ ఆయన నడిపించారు. అందుకే దేవుడు పరలోకములు ఆయనకి ఏ స్థానం ఇచ్చారు? మొదటి స్థానం. అబ్రహాము గారి కంటే, దావీదు కంటే, మోషే గారి కంటే, భూలోకములందరి భక్తుల కంటే ప్రప్రదమైన వ్యక్తి దేవదాసయ్య గారిని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నాన్నగారు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, చాలామంది డిఎల్ మూడీ ఉన్నారు, బిల్గ్రహం గారు ఉన్నారు, చార్లెస్ స్పర్జన్, ఒక ఆయన ఉన్నాడు జాన్ వెస్లీ అని. ఆయన ట్రైన్లో అలా వెళ్తూ ఉంటే కన్చూపు అలా చూస్తూ ఉంటే ఎండిపోయిన పొలాలు పచ్చగా మారిపోయేవాడు. అంతటి భక్తుడిని కూడా అయ్యగారు చెప్పారు. ఒక్క సంవత్సరము ఆయన బ్రతుకు 6 లక్షల ప్రసంగాలు చేశారట. ఆయన స్థానం కూడా ఎక్కడో ఉంది. కానీ కారణం ఏంటంటే ప్రభుని ఒక్క క్షణము కూడా విడిచి ఆయన ఈ భూలోకములో బ్రతకలేదు. నాకు ఎవరి ప్రేమ తెలుసు? ఈ భూలోకముల తల్లిదండ్రుల ప్రేమ, నాకు ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ తప్ప నాకేమీ తెలియదు. 6వ సంవత్సరం నన్ను దిద్దుము చిన్న ప్రాయం అనే పాట పాడారు, రాశారు. ఆయనే స్వయంగా దేవుని ఆత్మ ద్వారా రాయగలిగారు. ఈ నా మాటలు వింటున్న దైవ జనాంగమా, ఆయన గొప్ప భక్తి పుంగవుడు. ఆయనకి సాటి వచ్చేటువంటి నరులు కానీ, భక్తులు కానీ, ప్రవక్తలు కానీ ఎవ్వరు మరొకరు లేరనేటువంటి వాస్తవాన్ని నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఆయన రాకడ ప్రవక్త. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట ఏంటి? బైబిల్ మిషన్లో ఉండడం గొప్ప భాగ్యం. మాటకారిలో ఉండొచ్చు, వాక్యాన్ని అనర్గళంగా మాట్లాడగలిగిన వారు ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం దేవునిలో అయ్యగారు ఇమిడిపోయి ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం నడిపించబడుతున్నాం. బంగారం ముద్ద, భాగ్యం ముద్ద అంటే ఏం ముద్ద అంటాం? భాగ్యమే. అయ్యగారు అన్నమాట బైబిల్ మిషన్లో ఉండడం గొప్ప భాగ్యం. కాబట్టి ఈరోజు మీరెవరు? భాగ్యవంతులు. నాకు ఏం లేదని అనవద్దు. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులగా, నాకేమి కొదువా నాదుడు ఉండగా అని ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోనండి. ఇది వరకు బైబిల్ మిషన్కి చిల్లి గవ్వలేదు. ఈరోజు బైబిల్ మిషను ఉన్నన్ని కారులు కానీ, రూపాయలు కానీ, విశ్వాసులు కానీ ఎక్కడా భారతదేశంలో క్రైస్తవులు 1.5% అని లెక్కలు చెప్తూ ఉన్నాయి. బైబిల్ మిషన్లో ఉన్న క్రైస్తవులు 9% అని లెక్కలు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే బైబిల్ మిషన్ ఇంత ఉన్నతమైన బబులోకమంతటికి సువార్త పోవడానికి ఇండియా ప్రధాన స్థానం. ఆ ప్రధాన స్థానంలో మన ప్రార్థనా పనిని నమ్మకముగా చేసి దేవునికి నవ్వు రప్పించాలి. అయ్యగారు ఒక మాట అన్నారు, భూలోకములు యేసు ప్రభు ఇప్పుడు నవ్వలేదట. భూలోకములనంతసేపు ప్రభు ఇప్పుడు, కానీ మీరు నా మాట వింటే ప్రభుని నవ్వించగలిగిన భాగ్యం ఇస్తారు. ప్రభు దైవజనుని ఇప్పుడు కోపపడేటట్లు చేయలేదట. ఎవరిని అరే అని కానీ కోపపడిన సందర్భాలు కానీ, నేను ఒకవేళ కోపపడిన పరిస్థితి ఉంటే వారు బ్రతికి ఉండేవారు కాదు. నా పని ప్రభు చిత్తాన్ని నెరవేర్చడమే. కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా మరొకసారి జ్ఞాపకం చేసేది, దైవజనుని మాట ప్రకారం కట్టబడిన మందిరములో మనం ఉన్నాం. ఇది గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు భూలోకంలో ఎప్పుడూ నవ్వలేదు. మనం నవ్వించగలిగిన భాగ్యాన్ని ఎవరు కలిగిస్తున్నారు? ఇప్పుడు అయ్యగారి మాట ద్వారా మనకు కలుగుతుంది. ఆ పనిలో మనం నమ్మకముగా ఏక మనసుతో ముందుకు వెళదాం. అట్టి ధన్యత దీవెన దేవుడు మనకు దయచేసి రెండవ రాకలో మనందరినీ
ఆయనతో కలిసి మెక్కగలిగిన భాగ్యాన్ని దేవదేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ గొప్ప సమయములో ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు మాకిచ్చి నీతిమంతుడైనటువంటి నిన్ను పోలి నడుచుకున్నటువంటి మా జనకుల ఫాదర్ ఎం దేవదాసయ్య గారిని గూర్చి ప్రభా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకునడానికి మీరు ఇచ్చినటువంటి ఈ కృపగల తరుణమును బట్టి నీకు గొప్ప స్తుతులు, స్తోత్రములు, వినుతులు, ప్రణతులు, మంగళహారతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆ నీతిమంతుడును ప్రభా ఫాదర్ ఎం దేవదాసయ్య గారి జ్ఞాపకం చేసుకున్నదాన్ని బట్టి మా జీవితములో ఒక నూతన స్థితిని, నూతన కళను, నూతన మహిమను మీరు మాకు బహుమానముగా ఈ దినము ప్రసాదించి మమ్మల్ని దీవించి పంపించుమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.